అండ్ మీకు జైల్లో ఇప్పుడు డబ్బుల్లా ఇప్పుడు ఈ ఉత్తరాలు పంపించడానికి ఆ అమౌంట్ ఎలా మీకు వచ్చేది? పెన్నుల మీద పేర్లు చేస్తాను నేను, ఒక్కొక్కరు ఒక్కొక్క పని నేర్చుకున్నాం. నాకైతే 2 వారాలు పట్టింది టైం. ఓకే. ఇప్పుడు నాగ చైతన్య పెన్ను ఉంటుంది, పైన దారంతో నాగ చైతన్య పేరు వచ్చేస్తుంది. కింద సాయిపల్లి అంటే ఒక పెన్ను మీద 2 పేర్లు రాస్తే 2 పేర్లకు 200 ఇస్తారు. ఒక పేరు అయితే 100 రూపాయలు ఇస్తారు. అలాగే రోజుకి 5-6 పెన్నులు అలా చేసేవాడిని. ఆ పెన్నులు వాళ్ళకి ఇస్తే ఖైదీలు ఏడు చేస్తారు, వాళ్ళకి బెయిల్ మీద వెళ్తారు కదా కోర్టుకి, వాళ్ళ ఫ్యామిలీకి ఇస్తారు కదా. ఆ డబ్బులతో మేము ఏంటంటే అప్పుడప్పుడు ఏదో గుడ్లు తెచ్చుకుంటూ కానీ మాంసం కానీ తినడం కానీ, 22 మందికి మరి మెయిన్ లీడర్ని కదా, వాళ్ళ గెడ్డలకు కానీ వాళ్ళ రింకిలకు కానీ బిస్కెట్లకు కానీ ముసలి వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళకి డబ్బులు ఇచ్చేవాడిని గెడ్డలకి. సో ఒక్కో ఉత్తరం పంపించడానికి ఎంత ఎంత అయ్యేది మీకు? అంటే ఒక 200-300-500 అంటే మా డబ్బులు ఉండవని తెలిసి ఏవో ఖర్చులు మట్టుకు పనులు చేస్తుంటాం. వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి ఎన్ని పేజీలు రాయొచ్చు ఒకసారి? ఎన్ని పేజీలు పంపించచ్చు ఉత్తరం? అంటే వైట్ పేపర్ మీద రాసి లోపల కవర్లో పెడతాం మేము. మినిమం రెండు పేపర్లు 22 మంది 2 పేపర్లో రాసి పంపించాలి. అంటే ఒక్కో ఇద్దరేసిది ఒక్కో ఉత్తరం ఉంటుంది. 22 మంది ఎవరిదా ఇద్దరు జాయింట్ పడేవాళ్ళం. ఓకే. ఇంకా డబ్బులు లేనప్పుడు సర్దుకుండేవాళ్ళం. అలాగే ఇటు పెట్టి అలాగే అడ్జస్ట్మెంట్ అయ్యేవాళ్ళం. మీరు ఒక్కొక్కరికి ఈ ట్రిప్ అయితే నువ్వు లెటర్ పంపిస్తే నెక్స్ట్ ట్రిప్ నేను పంపుతాను. మళ్ళీ మాకు కాంప్రమైజ్ అయ్యి అడ్జస్ట్ చేసుకునేవాళ్ళం. ఓకే ఓకే. అండ్ మీ పాప ఫోటో ఫస్ట్ టైం ఎలా చూసారు? అక్కడ అంటే పేపర్లో కటింగ్ చేసి ఉత్తరాలు పెట్టేసి పంపించారు ఆవిడ. అంటే అక్కడ ఏమేం జరుగుతుందనా ఊర్లో? ఓకే. పెట్టారు, పెట్టేసి పంపించేదాన్ని. అది చూసి అందులో చూసారు పాప. మీరు కావాలని అలా ఫోటో పెట్టారా? ఫోటో కావాలనే కాదు, చూడు ఇలాగ ధర్నా చేస్తాను, మీరు భయపడకండి, ధైర్యంగా ఉండండి, మీకు తీసుకొచ్చే బాధ్యత మాదనేసి ఒక ధైర్యం చెబుతూ ఒక లెటర్ రాసేవారు. ఇక్కడ మేము భయపడే వాళ్ళకి భయపెట్టిస్తే వాళ్ళు ఇంకా భయపెట్టేస్తారు కదా అనేసి ఒక పోరాటం చేస్తాను, మీరు జడకండి ధర్నాలు చేస్తాను అనుకుని పాప ఫోటో కట్ చేసి పెట్టేసి పంపించారు. జైల్లో అయితే చాలా బాధ. అంటే ఆ పాకిస్తాన్ ఖైదీలకి పడుకుని పెట్టి చెట్ట పైకి ఎత్తేసి పట్టుకొని పెద్ద బెల్ట్ ఉంటుంది, ఇలాగ బాధేసేవారు. అమ్మో సత్యం బావో సత్యం అంటే మేమేంటి మనకి అలాగ కొట్టేస్తారని మేము జడిసిపోయాం. ఈ చెట్ట పైకి ఎత్తేసేవారు, చేయలేదు సాపేసేవారు. కింద పడుకుని పెద్ద బెల్ట్ ఉంటుంది, కర్ర పట్టుకొని ఇలా తిడ్డ ఉంటుంది అలా ఉంటుంది. ఆ బెల్ట్లో అలా కొడుతూ అమ్మో సత్యం 10 దెబ్బలు అంటే అలాంటివి. మనకి ఇండియా వాళ్ళు కూడా అలాగే కొడతాను జడిసిపోయాం. ఫస్ట్లో మేము వెళ్ళేటప్పటికి మొక్కలకి నీళ్ళు పోస్తుంటాం కదా, ఆ పక్కన వాళ్ళకి అది ఏం చేసాడో మనకు తెలీదు, అలా కొడుతుంటే అలాగే మనకి కూడా కొట్టేస్తారని భయం వేస్తుంది ఫస్ట్లో. వాళ్ళు అన్నారు మీకు ఇలాగ కొట్టరు, మీరు ఇంకా 1-2 సార్లు తప్పులు చేస్తే మీకు కొడతారు. తప్పులు అంటే జైల్లో కానీ మా 22 మందిలో కానీ, ఇంకా గుజరాత్లో ఉన్నారు ఇండియా వాళ్ళు కదా, ఏ బాత్రూమ్ దగ్గర కానీ బట్టలు ఉతుక్కున్నప్పుడు కానీ మనలో మనం కొట్టుకుంటే ఒకసారి కుదిరేసి రెండోసారికి గడికి ఒక మనిషి 3 తప్పులు చేస్తే మీకు కూడా అలాగే పడుతుంది. అంటే అప్పటి నుంచి గొడవలు కూడా బాత్రూమ్ దగ్గర అలాగే అడ్జస్ట్మెంట్ అయిపోవాలి మేము. అలాగే అలా కొట్టేస్తారు రిటర్న్. మీరు ఒక్కొక్కరికి ఎలా సమాధానం చెప్తారు? అక్కడ ఎన్ని రోజులు ఉన్నప్పుడు ఎలా మీరు సమాధానం ఏంటి? తిట్టేవారు కూడా 22 మంది ఉన్నాం, నీ వాళ్ళని ఇలా జరిగింది, మా డ్రైవర్లు కూడా నీ వెంట వచ్చారు. అంటే ఇంతకు ముందు ఇతనికి యాట్లో గనగల రామారావు పాకిస్తాన్ వైపు ఎక్కి యాడ్ చేసేవారు, బోర్డర్ దగ్గరలో ఇతని వల్లే దొరికిపోయారు అనేసి ఒక బ్యాడ్ నేమ్ మీద వస్తుంది ఇతనికి. ఇతను అది దృష్టిలో పెట్టుకుని భోజనం సరి చేసేవారు కదట అక్కడ. పెళ్ళామని కుర్రోలు కూడా పెళ్ళి అవ్వకుండా కూడా మీరు చేస్తారు, నేనిండా మేము దొరికిపోయాం అని అనేవారు. ఒక్కొక్క బాధలో ఉండేది. తప్పదు మరి, జరిగిపోయింది చాలా బాధ. బట్ ఇప్పుడు వాళ్ళందరూ బయట వచ్చేసారు, పిల్లలు కూడా చేసుకుంటారు. భయంలో ఉన్నప్పుడు అలాగే సడన్ గా మనం మాట్లాడతామా అనుకోని మీరు గుజరాత్ సేట్ దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడటం ఐడియా రాలేదా? అంటే సేట్ దగ్గరికి వెళ్తే ఆ డబ్బు ఆ విషయం భాష రాదు కదా, సో దానివల్ల మీరు ప్రెగ్నెన్సీ డెలివరీ టైం కదా సార్, అతను లేరు, మనకి కొంచెం ఇబ్బంది ఉందనేసి నేను అతను సేటికి ఫోన్ చేశాను సార్. అక్కడికి చేసిన తర్వాత ఇలాగ అంటే భాష వచ్చిన వాళ్ళతో మాట్లాడించాను, ఇలాగ చెప్పండి డెలివరీ టైం ఉంది కదా, అతనికి ఏమైనా అమౌంట్ నేను వెయ్యను అంటే కొంచెం కోపంగా మాట్లాడేవారు వాళ్ళు. నేను వెయ్యను, పట్టించుకోలేదు వాళ్ళు. నేను ఎందుకు మీకు వేయాలన్నట్టు మాట్లాడేవారు. ఇప్పుడు మీరు
ఇలా ఒక పరిస్థితి రాలేదంటే కూడా మీకు చాలా కష్టాలు వస్తూనే ఉంటాయి కదా మీకు రోజు రోజులకి ఇలా మీరు చెప్పినట్టు ఎలా తుఫాన్ వస్తుంది దాన్ని మీరు చూస్తూనే ఉండాలి కదా. తుఫాన్ వచ్చింది అక్కడ చేస్తుండగా తుఫాన్ వచ్చింది. తర్వాత యాంటీని వైర్లెస్ మాకు పిడికి పడ్డా తిరిగిపోయింది. చాలా ఇబ్బంది పడ్డాం. తర్వాత బోటు మొత్తం నీరు అయిపోయింది. చాలా ఎదుర్కొన్నాం అన్నీ. ఒక్కొక్కసారి బోట్లు మునిగిపోతున్న టైంలో పక్కన బోట్ వచ్చి మనుషులకు కాపాడేవారు, బోట్ మాత్రం మునిగిపోయేది. కానీ అక్కడ పక్కన బోట్ లేకపోతే ప్రాణాలు కూడా కోల్పోతారు. అలాంటి పరిస్థితి ఇదని వాళ్ళు చెప్పినప్పుడు మీరు మీ ఆయన దగ్గర అడగలేదా మీరు ఎందుకు ఈ పని చేస్తున్నారు మాతోనే ఉండండి ఇక్కడే ఏమైనా పని చేయండి మీరు అట్లేం అడగలేదా? లేదు మేడం, అలాంటి ఉపాధి అక్కడ లేదు, మా సైడ్ లేదు. అక్కడికి వెళ్తేనే మాకు మేము అంటే ఇక్కడ రూపాయి ఇస్తే అక్కడ 2 రూపాయలు లేదు. ఇక్కడ నెలనూలే లైక్ ల్యాండ్ ఇట్ సెల్ఫ్ వేరే ఏమైనా ఒక పని మనం చేసుకోవాలి కదా. ఇంత రిస్కీగా ఎందుకు? చాలా మంది డిగ్రీ ఇవన్నీ చదువుకుని ఉన్నారు చాలా మంది, చేసిన వాళ్ళు కానీ జాబులు రావట్లేదు. మంచిగా ఎస్టీ జాబితాలో ఏదో చేరిస్తే మాకు జాబులు వస్తామని అంటారు, కానీ చదువుకున్న జాబులు రావట్లేదు. అందుకే ఎక్కువ వలసలు వెళ్ళిపోతారు. చాలా మంది చదువుకున్న వాళ్ళు కూడా వెళ్ళిపోతుంటారు. వీళ్ళ అబ్బాయి కూడా చదువుకుంటారు. చాలా మంది డిగ్రీలు ఇంటర్లు చదువుకున్న జాబులు రాక వెళ్ళిపోతుంటారు. మా మధ్యకి ఎస్టీ జాబితాలు చేరిస్తేనే ఆ జాబులు వస్తావంటే దానికోసం ప్రయత్నిస్తాను, కానీ ఎవరు సరిగ్గా పట్టించుకోవట్లేదు. ఎందుకు మాకు జాబులు రావట్లేదు అర్థం కావట్లేదు. సో మీరు శ్రీకాకుళం నుంచి లెటర్స్ పంపిద్దాం అనుకున్నారు కదా పాకిస్తాన్కి, అప్పుడు జైల్లో ఉన్నప్పుడు. అప్పుడు ఇక్కడి నుంచి లెటర్లు పంపించడానికి ఏదైనా ఇబ్బంది ఉండిందా? ఇబ్బంది ఉంది. ఇక్కడ నుంచి లెటర్స్ అంటే వాళ్ళు అడ్రస్ రాశారనమాట, ఇలా పంపించండి, టు అడ్రస్ ఫ్రమ్ అడ్రస్ అన్నట్టు ఉంటుంది, ఇలా పంపించండి అని రాశారు. అలాగే మేము పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఇలా రాస్తే పాకిస్తాన్ రాస్తే వాళ్ళు చదివారు. పాకిస్తాన్ ఏంటి, పాకిస్తాన్కి మీకేం సంబంధం, మీరు పాకిస్తాన్కి లెటర్ వేయడం ఏంటి, ఇలాగ అడిగేవారు అనమాట. చాలా ఇబ్బంది పెట్టేశారు. 2-3 డేస్ వాళ్ళకి ఇలాగే ఇబ్బంది పెట్టేస్తే మేము ఈ స్టోరీ మొత్తం చెప్పిన తర్వాత వాళ్ళు అప్పుడు ఒప్పుకున్నారు. తర్వాత మేము ఏదో పాకిస్తాన్ నుంచి వచ్చినట్టు వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు మీరే ఈడమేటి పాకిస్తాన్ అనేసి వాళ్ళ క్వశ్చన్లు అడిగేవారు. చాలా ఇబ్బంది పెట్టేశారు. తర్వాత ఈ స్టోరీ మొత్తం చెప్పిన తర్వాత అప్పుడు నమ్మారు. అంతే. మీ ఫ్యామిలీ ఎవరు చెప్పలేదా మీకు ఇలా సేపలు పట్టుకున్న వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు, ఇలాగే ఉంటుంది మీకు, ఇదన్నీ ఎందుకు, లేదంటే ఎందుకు లవ్లో పడుతున్నారు మీరు ఇలా రిస్కీ లైఫ్లో ఉన్న వాళ్ళతో, అలా ఏమి ఎవరు చెప్పలేదా? ఏదండి అదే మీరు ఎవరు చెప్పలేదా? అమ్మ నాన్న వాళ్ళు ఎవరు లేదు ఇక్కడ ఉన్న వాళ్ళే చెప్పినా అవి లవ్లో ఉంటాం కదా అవి కనిపించదు అనమాట. అంతే, లవ్లో ఉంటే అతనే కావాలన్నట్టు ఉంటది. అంతే, ఎంత రిస్క్ అయినా పర్లేదు ఇలాగే ఉండిపోతాను, అతనే కావాలి. మన తండేల్లో సత్య అండ్ రాజు లాగే ఒక రకంగా. సార్ ఇప్పుడు మేము పాకిస్తాన్ భారతదేశం మొత్తం తెలుసు కదా, ఈ కథ తీయాలని మీకు ఎలాగనిపించింది? మా ఇంటికి రావడం, తినడం, చేయడం చాలా హ్యాపీ అనిపించింది. మీకు ఎలాగ ఆలోచన వచ్చింది తీయాలని? ఎంతమందికి తెలుసు కదా, చాలామంది ఉన్నారు, ఎవరికి రాని ఆలోచన మీకు ఎలాగొచ్చింది? లేదు, చాలా అంటే ఫస్ట్ నాకు చందు ఈ కథ చెప్పిన తర్వాత కార్తిక్ వచ్చి నాకు ఈ ఐడియా చెప్పాడు. ఆ తర్వాత చందు నేను సినిమాలో ఇలా ఒక స్క్రీన్ ప్లే ఇలా తీద్దాం అనుకున్నాను చెప్పిన తర్వాత బాగా ఎక్సైట్ అయ్యా. వెంటనే మనం శ్రీకాకుళంకి వెళ్ళి మత్స్యలేశంకి వెళ్ళి అందరినీ కలుద్దాము, అక్కడ వాళ్ళని కలిస్తే నాకు ఇంకా మంచి ఐడియాస్ వస్తాయని చెప్పి అక్కడ వచ్చి మీతో ఆ రోజు స్పెండ్ చేయడం జరిగింది. ఆ తర్వాత వైజాగ్కి వెళ్ళి పోర్ట్లో మళ్ళీ సముద్రంలోకి వెళ్ళటం అదంతా జరిగింది. కానీ మిమ్మల్ని వచ్చి కలిసాక నాకు అర్థమైంది ఈ క్యారెక్టర్లో, ఈ కథలో ఇంకా ఎన్ని లేయర్స్ ఉన్నాయి, ఎన్ని కష్టాలు ఉన్నాయి, ఎన్ని హై పాయింట్స్, ఇన్స్పైరింగ్ ఎలిమెంట్స్ ఎన్నో ఉన్నాయని. సో ఇప్పుడు తండేలు అంటే దాని మీనింగ్ ముందే మీకు తెలుసా? కార్తిక్ చెప్పి లేదు, తండేలు అంటే అంతకుముందు తెలీదు. తండేలు అంటే మనకి ఈ బోట్ క్యాప్టెన్ లీడర్ అనేది ఒకసారి నాకు కథలోకి వచ్చాకే తెలిసింది, అంతకుముందు తెలియదు. మాకు అక్కడ తండేలు అంటారు గుజరాత్లో. అదే వాండర్లో మాకు తండేలు అంటే చిప్పి నడిపించే వారిని తండేలు అంటారు అక్కడ. అందుకే ట్రైలర్లో కూడా డైలాగ్ వేసాం, తండేలు అంటే ఓనరా కాదు లీడర్. చాలా బాగా వచ్చింది సార్. అయితే సార్ అక్కడ ఎంత బాధపడ్డామో అంత హ్యాపీగా ఉంది ఈరోజు. ఎందుకంటే అది ఒక జీవితంలో గుర్తుండిపోద్దలుగా మా రియల్ స్టోరీ. ఇప్పుడు మేడం అంటే మేమైతే రియల్గా అన్నీ మా బాధలన్నీ తెలుసు మాకు, మేము పడే ఆవేదన. కానీ మీకు ఎప్పుడైనా షూటింగ్లో ఒక సీన్ చెప్పినప్పుడు అదే ఎమోషనల్ సీన్ చెప్పినప్పుడు కానీ ఆ సీన్కి ఎప్పుడైనా మీరు ఎమోషనల్ అయ్యారా? అరే వీళ్ళు ఎంత బాధపడ్డారు అన్నట్టు మీకు ఎప్పుడైనా అనిపించిందా? మాకు మీ వే ఆఫ్ లైఫ్ రోజు మీరు ఎలా గడుపుతున్నారో
అదే నాకు ఒక పెద్ద ఆశ్చర్యం. మీరు ఎలా చెప్తారు నేను రోజుకి తుఫాన్ అక్కడ వస్తుందా ఏమవుతుంది అని ఒక రోజుకి ఎలా మీరు గడపగలుగుతారు నెక్స్ట్ రోజు లేచి అది నిజ లైఫ్లో నేను అది చేయగలుగుతాను అంత నాలో ఆ శక్తి ఉందని నాకు తెలీదు. సో ఒక్కొక్కసారి అలా చేసినప్పుడు మనం ఫిల్మ్లో నాకు ఈ ఆలోచనే వస్తుంది, వీళ్ళకి ఎక్కడి నుంచి ఆ ధైర్యం వస్తుంది. ఎందుకంటే నార్మల్గానే మనం అందరికీ ఇలా ఒక పరిస్థితి వస్తుంది అని మనకు తెలీదు. అక్కడ అలా ఉన్నప్పుడు మనం ఎక్కడ వెళ్ళాలి, ఎక్కడి నుంచి షురూ చేయాలి, అక్కడి దాకా వెళ్ళాలి, వాళ్ళని ఎలా బయట తీసుకురావాలి అనేది ఒక పెద్ద మనమే మన లోపల చెప్పాలి, లేదు ఇది అయిపోతుంది మన అలా ఈ థాట్ని వదలకూడదు మధ్యలో. సో అది మీరు అందరూ ఎలా చేశారు అని ఆ థాటే నాకు ఉంది. నాకేం కష్టం అనిపించట్లేదు, బట్ మీరందరూ ఎంత కష్టం తీసుకున్నారో అదే నాకు ఆశ్చర్యం ఇచ్చింది అంతే. ఏ సీన్కి ఎమోషనల్ అయ్యారా మీరు? సీన్ చెప్తారు కదా ఎలాగ ఉంటుంది మూమెంట్స్ అండ్ ఏ డైలాగ్ ఎమోషనల్ అయ్యారా చెప్పేటప్పుడు అనేసి? మనం కొన్ని విషయాల్లో మీరు చెప్తున్న దాంట్లో నుంచి తీసుకున్నాము, కొన్ని విషయాల్లో మనమే ఒక డ్రామా లాగా తీసాము. సో ఆ డ్రామాలో ఎక్కడ నేను లేని సీన్స్ కొన్ని ఉన్నాయా, అక్కడ నాకు చాలా బాధ అనిపించింది. నా సీన్స్ ఏముందో అది వేరొక డ్రామాలో వెళ్తుంది, బట్ నిజంగానే ఒక రోజుకి ఎలా వాళ్ళు ఏం జీవిస్తున్నారో కొన్ని క్యారెక్టర్స్ ఉన్నారు, వాళ్ళకి జరిగిన పని వాళ్ళు చెప్తున్న మాటలన్నీ విన్నప్పుడు నాకు అప్పుడు బాధ అనిపించింది. నాది కన్నా వాళ్ళది నేను విని చాలా బాధపడ్డాను. మీరు ఢిల్లీ వెళ్ళటం ఆ ఎపిసోడ్స్ మీరు నాకు శ్రీకాకుళంలో చెప్పినప్పుడు బాగా ఇమోషనల్గా అనిపించినాయి. మీరు ఢిల్లీకి వెళ్ళి ఎలా పోరాడారో అక్కడ. అండ్ అది కాకుండా ఇంకోటి నాకు చెప్పారు, సముద్రంలో ఉన్నప్పుడు ఒక పెద్ద షిప్ వచ్చి మీది ఒక చిన్న బోట్ అలా కొట్టుకొని అలా వెళ్ళిపోయింది కదా, అది చెప్పినప్పుడు నాకు నిజంగా చాలా ఆశ్చర్యంగా అనిపించింది. కొట్టుకొని పోయి అసలు ఆగలేదు కదా, కొట్టుకొని అలా వెళ్ళిపోయారు కదా. పెద్దది కదా. అందరూ లైక్ కమ్యూనిటీ సో యునైటెడ్ అండ్ ఐ థింక్ మీలో ఉన్న శక్తి మీరందరూ కలిసి ఒకేలాగా ఉన్నారు కదా. లైక్ వన్ ఫ్యామిలీ, ఒక ఫ్యామిలీ అర్థమైంది. బట్ మీరు అందరి ఒకే ఫ్యామిలీ కదా, సో ఒక్కరికి ఇది జరిగిందంటే అందరికి అది జరిగినట్టే. ఏ ఫ్యామిలీకి అలా జరగకూడదు. మా ఫ్యామిలీలో ఒకేసారి దొరికిపోవడం అంటే చాలా బాధాకర విషయం. నేను డ్రైవర్ మెయిన్ తండ్రి కనుక ఆ లైన్కి బోట్ ఆఫ్ చెప్పినట్టు మా బావగారు, తర్వాత మా ఎర్రీకి బామ్మరిదే అంటే అన్నయ్య, నేను బోట్ ఆఫ్ చెప్పాను. ఈ బోట్ ఆఫ్ చెప్పిన ఓనర్లంతా నా వెనక పంపించారు. ఈ రామారావు ఎక్కి చేపలు పడతాడు, ఈయన వెనకెత్తలు వెళ్ళండి చేపలు ఎక్కి దొరికితే అనుకుని నాకు వెనకలు పంపించడం, దొరికిపోవడం చాలా బాధాకర అనిపిస్తుంది. ఇలా జరుగుతుంది అనుకోలేదు. సో లాస్ట్ క్వశ్చన్ అంటే తండేల్ 2 ఉందా? మీరు ఆ రోజు ఈవెంట్లో ఏదో జోక్ వేశారు కదా, చెప్పండి. ఇంకోసారి పాకిస్తాన్కి దొరకాలి, అప్పుడు స్టోరీ రాస్తే